భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 8వ అధ్యాయము. పంచభూతములు బాబా ఆధీనము. పంచభూతములు బాబాకు స్వాధీనమై మసులుతుంటాయి అనే విషయం సాలీపులాక న్యాయముగా 2-3 సన్నివేశాలలో మనం స్పష్టంగా తెలుసుకొనవచ్చును. అగ్ని నుంచి రక్ష. ఒకరోజు శ్రీ సత్యసాయి బాబా వారికి హఠాత్తుగా 104-105 డిగ్రీల జ్వరం వచ్చింది. స్వామి దగ్గర కూర్చున్న భక్తులు గాబరా పడ్డారు. ఒక 5 నిమిషాల తర్వాత స్వామికి జ్వరం 99 డిగ్రీలకు తగ్గింది. ఈ విధంగా అకస్మాత్తుగా ఉష్ణోగ్రత పెరగటానికి వెంటనే తగ్గటానికి గల కారణం ఎవరికీ తెలియలేదు. ఆ రాత్రి 9:30 గంటలకు మేడ మీద వెన్నెల భోజనాల సమయంలో బాబావారు ఆ విందులో పాల్గొన్న ఒక భక్తునితో, రేపు నీవు ఇంటికి పోయినప్పుడు ఇక పైన నిప్పు దగ్గర ఎక్కువ జాగ్రత్తగా ఉండమని మీ తల్లితో చెప్పు. ఎప్పుడు ఆమె వెంటనే ఉండి కష్టాల నుంచి కాపాడతానని చెప్పు అన్నారు. అప్పుడు అక్కడ చేరిన భక్తులు ఆశ్చర్యపడి ఆ విషయమేమిటో చెప్పమని బాబావారిని అడిగారు. అప్పుడు స్వామి, ఇతని తల్లి తన చుట్టూ నూనె దీపాలు పెట్టుకొని పూజాగృహంలో నిలబడి ప్రార్థన చేస్తుంటే ఆమె చీరకు నిప్పంటుకున్నది అని చెప్పారు. అది విన్నవారు స్వామి అనుజ్ఞతో ఆమెకు ట్రంకాల్ చేశారు. ఆమె ఫోను దగ్గరకు వచ్చింది. అప్పుడు స్వామి ఆమెతో మాట్లాడుతూ తను అనుగ్రహించి మంటలు చల్లార్చిన విషయం తెలిపి ఆమెను ఓరడించారు. అప్పుడు ఆమె, స్వామి, మంటలు చల్లార్చే సమయంలో తమ చేతులెంత కాలి ఉంటాయో కదా అని అడిగింది. దానికి స్వామి, లేదమ్మా, నా చేతులు కాలలేదు, కానీ జ్వరం హెచ్చుగా వచ్చి వెంటనే తగ్గిపోయింది అన్నారు. జలము నుంచి రక్ష. భగవాన్ బాబా పాత మందిరంలో నివసిస్తున్న రోజులలో ఒకసారి చిత్రావతికి వరద వచ్చింది. వరద నీరు క్రమంగా మందిరం చుట్టూ చేరింది. కొద్ది నిమిషాలలో ఆ నీరు లోపలకు ప్రవేశించి మందిరమంతా జలమయమయ్యే పరిస్థితి ఏర్పడింది. వెంటనే బాబా నీటిలో దిగి, ఇక చాలు, వెనుకకు మరలిపో అని ఆదేశించారు. వెంటనే నదీ ప్రవాహం తగ్గిపోయింది. 1962వ సంవత్సరంలో దసరా ఉత్సవాలలో మొదటిసారిగా వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞం జరిగింది. వేల కొలది భక్తులు ప్రశాంతి నిలయం చేరుకున్నారు. పూర్ణాహుతి జరగబోయే సమయానికి ఆకాశం మేఘావృతమైంది. గంభీరమైన మేఘగర్జనలతో కుంభవృష్టి సూచనలు కనిపించాయి. అప్పటికింకా ఆడిటోరియం కట్టలేదు. భక్తులంతా ఆరుబయట సమావేశమై ఉన్నారు. వర్షం వస్తే కార్యక్రమానికి తీవ్రమైన అంతరాయం కలుగుతుందని ప్రజలలో కలవరం బయలుదేరింది. అప్పుడు భగవాన్ బాబా, మీరేమీ ఆందోళన పడకండి, వర్షం రాదు అన్నారు. అంతే, కొంతసేపటికి కారుమేఘాలు అదృశ్యమైపోయాయి. వచ్చిన భక్తులందరూ పూర్ణాహుతి కార్యక్రమాన్ని తనివితీరా చూసి ఆనందించారు. నీరు పెట్రోలుగా. ఒకసారి భగవాన్ బాబా కారులో బెంగళూరుకు వెళుతుండగా చిక్బళ్ళాపూర్ సమీపానికి చేరుకున్నప్పుడు కారు ట్యాంకీలో పెట్రోల్ అయిపోయి కారు ఆగిపోయింది. ఆ సమీపంలో ఎక్కడా పెట్రోల్ బంకులు లేవు. అప్పుడు బాబా సమీపంలో కనిపించే చెరువు నుంచి డబ్బా నిండుగా నీళ్లు తెమ్మని చెప్పారు. ఆ నీటిలో తన వ్రేలుని పెట్టి గిరగిరా త్రిప్పి దానిని పెట్రోల్ ట్యాంకులో పోసి కారు నడపమని డ్రైవర్కు ఆదేశించారు. ఇక కారు మామూలుగా నడవసాగింది. మరొకసారి సత్యసాయిబాబా భక్తుల బృందంతో మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఎల్లోరా పర్యటనలు ముగించుకొని హైదరాబాద్ వస్తున్నారు. మార్గమధ్యంలో పెట్రోల్ అయిపోయి బాబా ప్రయాణిస్తున్న కారు ఆగిపోయింది. అప్పుడు రాష్ట్రమంతటా పెట్రోల్ వర్తకులు సమ్మె కావటం వల్ల ఎక్కడా పెట్రోల్ లభించలేదు. అప్పుడు సాయి పరమాత్ముడు కారును చేతితో తట్టి నడు అన్నారు. అంతే, కారు నడిచింది. హైదరాబాద్ చేరిన తర్వాత బాబా కస్తూరితో మాట్లాడుతూ, కస్తూరి, పెట్రోల్ ఒక చుక్క కూడా లేకుండా 150 మైళ్ళ దూరం ప్రయాణం చేయవలసి వచ్చింది. ఈసారి ట్యాంకులో పోయటానికి నీళ్లు కూడా లేవు. మేము ప్రయాణం చేసిన త్రోవలో ఎక్కడా ఒక చెరువు కానీ నది కానీ లేవు అన్నారు. హిమాలయాలలో సన్నని ఎండ. 1961 జూన్ నెలలో భగవాన్ బాబా తన తల్లిదండ్రులను, కొందరు భక్తులను బద్రీనాథ్ యాత్రకు తీసుకుని వెళ్లారు. అప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉన్న బూర్గుల రామకృష్ణారావు గారు ఆ పర్యటనకు కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
స్వామి బృందం హృషికేశు నుంచి హిమాలయం పైకి బయలుదేరిన దగ్గర నుంచి మరలా హృషికేశు చేరే వరకు ఆ వారం రోజులు ఆ ప్రాంతంలో హిమవర్షం లేనే లేదు. పైగా సన్నగా ఎండ కాసింది. ఎక్కడ ఆధ్యాత్మిక జీవనం గడిపేవారు ఆ వాతావరణం చూసి ఆశ్చర్యపడి ఎవరో మహాపురుషుడు ఇటు వచ్చి ఉంటారు, అందువలనే ప్రకృతి ఎంతో అనుకూలంగా ఉంది అని భావించారు. భగవాన్ బాబాతో ఒక భక్తుడు, స్వామి మీరు చాలా కొద్దిగా ఆహారం తీసుకుంటున్నారు, పాంచభౌతికమైన ఈ శరీరానికి శక్తి ఎలా వస్తుంది అన్నాడు. అప్పుడు స్వామి, పంచభూతాలు నాకు శక్తినివ్వటం కాదు, వాటికి శక్తినిచ్చేది నేనే అన్నారు. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి శాంతి. 8వ అధ్యాయము సంపూర్ణం.